నేదో యూట్యూబ్లో చూశాను. ఒక గొర్రెతో మాట్లాడుతుంది ఒక ఆమె. ఏమే గొర్రె, ఇవాళ ఆదివారం గుడికి వెళ్ళలేదా గొర్రెని అంటే, మనల్ని దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని గొర్రెలు, ఎస్ గొర్రెలే గుడికి వెళ్ళలేదా అంటే, గొర్రెలు దేవుని గొర్రెలు గుడికి వెళ్తాయి, కానీ ఆ గొర్రెలు వెళ్ళవు. దేవుడు సూచకప్రాయంగా ఎగ్జాంపుల్గా చెప్పాడు, మీరు గొర్రెల వలె. గొర్రె తల ఉంచుకొని ఉంటుంది, తల ఎత్తదు, ఎత్తి తిరిగి మాట్లాడదు, అలా ఉండాలి అని సూచకప్రాయంగా చెప్తే, ఇంకా వీళ్ళు గొర్రె మంద, గొర్రె మంచిది, మౌనం గలది, గుంట నక్క కాదు. మా దేవుడు గుంట నక్కలుగా మమ్మల్ని ఉచ్చరించలేదు. అసలు మంచిది, ప్రధాన కాపరి అయిన యేసయ్య మమ్మల్ని, ఈ గొర్రెల్ని ఏల్చున్నాడు. మీకు ఇష్టమైతే ఈ మందలోకి రండి, దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, అండ్ అత్యధికమైన గొప్ప కృపతో మీరు రక్షించబడతారు. భయంకరమైనటువంటి ఒక నరకాగ్ని నుండి, జలప్రళయాల నుండి, ఈ యొక్క భూమి అంతరించిపోయి మహాపంచవేంద్రములతో అంతరించిపోయే దినాన్న నీ యొక్క వంశపు వారుంటారు చూడు, నువ్వు ఉండవేమో, నీ వంశపు వారుంటారు చూడు, వాళ్ళు నాశనం అయిపోకుండా వాళ్ళు కాపాడబడాలంటే నువ్వు ఈ గొర్రెల్లోకి రా, గొర్రెలాగా మారు, గొర్రె వలె ఉండు, గొర్రె వలె మౌనివై ఉండు, గొర్రె వలె తల వంచి ఉండు. గొర్రె తన కాపరి వెంట నడుస్తూ ఉంటుంది. గొర్రెల కాపరి గొర్రెలకు ముందుంటాడు. కాపరి వెళ్తుంటే అబ్జర్వ్ చెయ్యమ్మా, అలా మాట్లాడుతుంది, తనకు తెలియదు, కానీ తనకి నేను చెప్తున్నాను. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆలకించండి. గొర్రెల మందకి ప్రధాన కాపరి ఉంటారు. 2-3 చిన్నవాళ్ళు అటు ఇటు ఉంటారు. వాళ్ళు కాదు, మొదటగా వెళ్ళే కాపరి, ఆ కాపరి వెంటే ఇలాగ వెళ్తాయి. కాపరి ఎటు వెళ్తే అటు, ఇవన్నీ ఒక్క దగ్గర చేరి చక్కగా ఒకే రూట్లో వెళ్తాయి. ఆ కాపరి వెళ్తుంటే మందలు అతను వెంటే వెళ్తుంటాయి. ఎలా వెళ్తుంటాయి? తల వంచుకొని వెళ్తుంటాయి. వాటి కళ్ళు చూసావా ఎంత అందంగా ఉంటాయో? వాటి కళ్ళు చూసావా అవి ఎంత అందంగా ఉంటాయో? మరి వాటికి ఫర్ ఉంటుంది కదా, హెయిర్, మరి ఆ ఫర్ ఎంత ఉపయోగపడుతుందో తెలుసా? అది ఒకవేళ కషాయోడు తీసుకెళ్ళినా తల ఉంచుకుంటుంది, అందరికీ ఆహారం అవుతుంది. నువ్వేమో ఉపయోగపడుతున్నావు? గొర్రె అని అలాగ మాట్లాడుతున్నావు. గొర్రె అని, గొర్రెకున్నటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణాలు నీకే ఉన్నాయి. కంపేర్ చేసుకో, నీకున్న అవలక్షణాలు. వెర్రిదానిలాగా మాట్లాడుతున్నావు, వెర్రిదానిలాగా గొర్రెతలలు వేస్తున్నావు నువ్వు. గొర్రెలు అని, ఆ గొర్రెలకున్న లక్షణం ఏంటో ముందు తెలుసుకో. అంటే అన్నావులే దేవుని బిడ్డల్ని గొర్రెలని, మాకు చాలా మంచిది గొర్రెలే, కానీ ఆ గొర్రెలు దేవుని యొక్క నివాసములో, ఆయన యొక్క రక్షణలో ఉంటాయి గొర్రెలు.